సార్ వస్తున్నారు, ఇక కాసుకోండి. గులాబీ కార్యకర్తల మాటలివి. కాళేశ్వరం కమిషన్ విచారణకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ఇప్పటికే ముహూర్తం ఖరారైంది. జూన్ 5న పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఆయన హాజరు కానున్నారు. దీంతో జూన్ 5వ తారీఖు ఏం జరగబోతోందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిజానిజాలు బయటపడనున్నాయి. పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి ప్రశ్నలు వేసే అవకాశం ఉంది, వాటికి కేసీఆర్ ఎలాంటి సమాధానం చెబుతారు అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఇక అటు అధికార కాంగ్రెస్ లీడర్లతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు బిగ్ డే కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో విద్యుత్ కమిషన్ విచారణకు రావాలని నోటీసులు ఇవ్వగా కేసీఆర్ వెళ్లలేదు. కానీ ఇప్పుడు కాళేశ్వరం ఎంక్వైరీ కమిషన్ ముందుకు ఆయన వెళ్తున్నారు. తెలంగాణలో జల సిరులు కురిపించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అసెంబ్లీ వేదికగా కాళేశ్వరంపై కావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించుకోండి అంటూ సవాల్ విసిరిందే బీఆర్ఎస్. తీరా ప్రభుత్వం విచారణకు ఆదేశించిన తర్వాత హాజరు కాకపోతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. దీంతో న్యాయ నిపుణులతో చర్చించారు, నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. మరోవైపు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల వల్ల తలెత్తే రాజకీయ చట్టపరమైన పరిణామాలపై కూలంకషంగా చర్చించినట్టు తెలుస్తోంది. లోపాలు ఎక్కడ జరిగాయి, విజిలెన్స్ రిపోర్టులో ఏముంది, నిర్మాణ సంస్థలు ఎలాంటి సమాచారం ఇచ్చాయి, నిర్మాణ సమస్యలపై లోతుగా అధ్యయనం చేసినట్టుగా సమాచారం. కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టేలా ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై ఇరువురు చర్చించారు. ఇప్పటికే తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ దుమారం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫార్ములా కేసు నోటీసులతో గులాబీ లీడర్లపై ఉచ్చు బిగించేందుకు కాంగ్రెస్ సర్కార్ సన్నద్దమవుతోంది. అయితే ఇంటి పోరుతో ముఖ్యమంత్రి రేవంత్ తర్జన భర్జన పడుతున్నారు. కేబినెట్ విస్తరణపై 3 అడుగులు ముందుకేస్తే 6 అడుగులు వెనక్కేస్తున్నారు. ఈ సమయంలో కాళేశ్వరం విచారణ కాకరేపుతోంది. కేసీఆర్ ఎంక్వైరీకి వెళ్తే అనంతరం జరిగే పరిణామాలు ఊహించడమే కష్టంగా ఉందంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. ఇక సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో తమకంటే తమకు అంటూ అనేక వర్గాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. విస్తరణ ఊసే లేకుండా 1.5 ఏళ్లుగా పాలన చేసింది రేవంత్ ప్రభుత్వం. కీలక శాఖలకు మంత్రులు లేకుండానే కాలం వెళ్లదీస్తోంది. దీంతో ఎలాగైనా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయాలి అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఆశావహులు రోడ్డెక్కుతున్నారు. హస్తిన పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తాజాగా మాదిగ వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రి పదవి రాగం ఎత్తుకున్నారు. తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన తమ సామాజిక వర్గానికి మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలంటూ హైకమాండ్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక పవర్ గేమ్ పై ఇవాళ డిబేట్ లో మాట్లాడదాం. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు కీలక దశలో ఉన్నాయని చెప్పుకోవాలి. ఇటువైపు కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ, మరోవైపు కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడం, పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేయడం, ఇటువైపు చూస్తే ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు, ఇంకో పక్క బీఆర్ఎస్ లో అంతర్గతంగా ఉన్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి వివాదాలు. సో వీటన్నింటితో రాజకీయం చాలా హీట్ గా కనిపిస్తోంది. సో దీనిపైనే ఈ విషయాలన్నింటిలో పైన మాట్లాడదాం. ఇవాళ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు, అండ్ అలాగే కాంగ్రెస్ నాయకులు కైలాష్ నేత గారు, బీఆర్ఎస్ నాయకులు దత్తాత్రేయ గారు, అండ్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ. గుడ్ ఈవినింగ్ మేడం. సో ముందుగా కైలాష్ నేత గారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి విచారణను ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నాను అని దానికి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. సో అంటే కాంగ్రెస్ ఊహించిందేనా, లేదంటే ఆయన రారు, ఇంతకుముందు మనము విద్యుత్ దానికి సంబంధించి నోటీసులు ఇస్తే కూడా ఆయన హాజరు అవ్వలేదు కాబట్టి ఈసారి కూడా రారు అనేటువంటి దీనిలో ఉందా కాంగ్రెస్? ఇప్పుడు సార్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? గుడ్ ఈవినింగ్ మేడం, మీకు యాజమాన్యానికి
ప్యానల్లో ఉన్నటువంటి కోటేశ్వరరావు సారు, అల్జాపర్ శ్రీను, అదేవిధంగా మా తమ్ముడు దత్తుకు అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మేడం, కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టు అది తెలంగాణ ప్రజలకు ఉపయోగం, తెలంగాణ ప్రజల యొక్క సాగునీరు, తాగునీరు. ఇది వాస్తవంగా ముఖ్యమంత్రి ఆనాడుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కర్త కర్మ క్రియ. సరే, ఇంజనీర్ అవతారం ఎత్తిండా, ఏది ఎత్తిండా, ఏం చేసిండో, సరే తాను ఒక ప్రాజెక్టు కట్టాలనుకుంటూ కట్టిండు. అక్కడున్నటువంటి భూభౌతిక శాస్త్రవేత్తలు, తర్వాత వాస్కప్ సంస్థలు, అనేక మంది మాజీ ఇంజనీర్లు కూడా వైబుల్ కాదు. ఎందుకంటే ప్రాణహిత చేవెళ్ళ మనకు కావాల్సింది, మనం ఎత్తిపోవాల్సింది 180 టీఎంసీలే. మరి మహారాష్ట్రతో మాట్లాడి మనం ప్రాణహిత చేవెళ్ళ తుమ్మిడిహట్టి దగ్గర కడితే బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ అవన్నీ కూడా ఆనాటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు ఎవరు మాట వినలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఎవరైతే ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు, దాంట్లో పనిచేసినటువంటి అధికారులు, తర్వాత నిర్మాణ సంస్థలు చెప్పినటువంటి అంశాన్ని కూడా పక్కకు పెట్టి కేసీఆర్ గారి డైరెక్షన్ లో జరిగింది. మరి జరిగినటువంటి తప్పుకు ఎవరు బాధ్యత వహించాలంటే, వాళ్ళేమో మాకు సంబంధం లేదంటారు, ఇప్పుడు బయటకు వచ్చే మేమే కట్టినాం, మా కళల సౌధం తెలంగాణకు పెద్ద మణిహారంగా తీర్చిదిద్దుతున్నాం అని చెప్పి బయట చెప్పి, మళ్ళీ లోపలికి వచ్చేసరికి ఇంటర్నల్ గా మాకేం సంబంధం, అధికారులు కట్టిండు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కట్టిందని చెప్పేసి బయట మాట్లాడుతున్నటువంటి. సరే, ఏది ఏమైనా విచారణకు సహకరించి విచారణలో ఉన్నటువంటి వారి యొక్క ప్రశ్నలకు సమాధానం ఇస్తే డెఫినెట్ గా చట్టపరంగా నష్టం ఎంత జరిగింది, ఎవరికి జరిగింది అనేటువంటి దాని మీద ఆ యొక్క కమిషన్ తీసుకునే చర్యల మీద ఆధారపడి ఉంటాయి. ఇందులో మీరు కానీ మేము కానీ ఎవరైనా ప్రభావితం చేసేటువంటి అంశాలు ఉంటాయి. రెండో విషయం, లోపల ఏం జరుగుతుందనేది మనం ఇప్పుడే చెప్పజాలం. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, తెల్ల ఏనుగు అంటే తెలంగాణకు పెనుభారంగా మారినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు వద్దు మొర్రో అని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి సకల మేధావులు, ఇంజనీర్లు అందరూ వద్దన్నా కావాలనే కట్టి, వాస్కోప్ లాంటి గొప్ప సంస్థలు ఇచ్చినట్టు దాన్ని కూడా మళ్ళీ తిరిగి మళ్ళీ వీళ్ళే మొత్తం ఎంక్వైరీ చేయించి దాని మీద టోటల్ గా ఆధిపత్యం చెలాయించి అధికారులను భయపెట్టించి కట్టడం జరిగింది. కట్టిన తర్వాత కూలిపోయింది. దీనివల్ల వీళ్ళు ఏమంటారు బయట అంటే, ఇక గమ్మతి, అవునండి ఒక పిల్లర్ కూడితే రిపేర్ చేయించొద్దు అంటారు. గమనించాల్సింది ఇక్కడ ఒక పిల్లర్ అనేటువంటి సమస్య కాదు, సెంటర్ పాయింట్ మూల వెన్ను విరిగితే ప్రాజెక్టు పనికిరాదు. ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు క్లియర్ గా చెప్పిండ్రు, ఇది పనికిరాదు, దీన్ని చేయాలని కూడా చాలా పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ ఎంక్వైరీ జరిగితే సార్ వస్తారు, ఆ తర్వాత ప్రభుత్వం భయపడుతుంది, బేంబేలు ఎత్తుతారు. ఎందుకు మేడం, ఏం భయపడుతుంది? ఇలాంటి బేంబేలు ఎత్తుతూనే తెలంగాణ ప్రజలు బోర్ల బొక్కల బండబెట్టి సారు 16 అంటేనే తీసుకుపోయి ఫామ్ హౌస్ లో కుసబెట్టిండ్రు. రెండో విషయం, జరగాల్సినటువంటి చర్చ ఎక్కడ? అసెంబ్లీలో జరగాలి. ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు కానీ చట్టాలకు కానీ అసెంబ్లీలో జరగాలి. మరి అసెంబ్లీకి ఎందుకు రారు? ఈ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారికి సుదీర్ఘ అనుభవం ఉంది, అది ఉద్యమాలే కానీ రాజకీయాలే కానీ. మరి అసెంబ్లీకి రారు, ఫామ్ హౌస్ లోనే ఉంటారు, సెక్రటరియట్ కు రారు, తిరిగి మళ్ళీ మా సార్ వస్తే బేంబేలు ఎత్తుతారు, భయపడతారు, గర్జిస్తారు. ఏం దయ్యమా కేసీఆర్? కేసీఆర్ ఏమన్నా పుల? ఆయన ఒక సాధారణ మనిషి. తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేసిన తర్వాత నష్టం జరిగింది. నష్టం జరిగినప్పుడు ఎంక్వైరీ సంస్థలు అడుగుతాయి, అడిగిన దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఎవరో బేంబేలు ఎత్తుతారు, భయపడతారు, ఇంట్లో దాచుకుంటారు. ఇక సారు అడుగు పెడితే ఇక తిరుగులేదు, రక్తపాతం ఏమున్నదండి. ఇవన్నీ చాలా మంది చరిత్రలో చాలా మంది పోయిండ్రు. శ్రీమతి ఇందిరాగాంధీ దేశాన్ని అప్రయత్నంగా పరిపాలించినారు, నందమూరి తారక రామారావు పరిపాలించాడు, రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు. ఎవరైనా తమ పద్ధతుల్లో పట్టినే ప్రజలకు ఇచ్చినటువంటి ఏదైతే అధికారం ఉందో దాన్ని ఉన్నంత మేరకే ఉంటది. అది ఇరిగిపోయిన తర్వాత ఎవరికి ఏం పెద్ద ఏం ఉండదు, తీసేసిన తర్వాత వాళ్ళు మాజీలే. కాబట్టి దయచేసి నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, జరిగినటువంటి కాళేశ్వరంలో కైలాష్ గారు, ఇప్పటి వరకు ఈ విచారణ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వము చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, అటువైపు బీఆర్ఎస్ వాళ్ళు ఖండిస్తున్నటువంటి విషయాలు కావచ్చు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు ఇప్పుడు కేసీఆర్ విచారణకి హాజరు కావడంతో నిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ భయపడుతోంది అనేది ఒక వాదన. మేడం, ఇప్పుడు కేసీఆర్ ని చూసి భయపడితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎందుకు అవుతాడు? ఆయన ఓడగొట్టిందే మా రేవంత్ రెడ్డి గారు కదా. తెలంగాణ ప్రజల మధ్య ఎజెండా పెట్టి మీరు గజకర్ణ గోకర్ణ టక్కు టమారాల నీతులు ఎన్ని చెప్పి ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రో ఆ 10 సంవత్సరాల కాలంలో పడ్డ బాధలు ఎన్నో తెలంగాణ ప్రజలకు తెలియని కాదు. ఏం చెప్పిండ్రు? 1 కోటి ఎకరాలకు మాగానే నీళ్ళు ఇస్తా అన్నారు. వీళ్ళు అంటారు కదా 45 లక్షలు వచ్చిందంటారు. 45 లక్షలకు 450 టీఎంసీలు కావాలి. యానికి చేస్తారు ఒక టీఎంసీకి 8,000 ఎకరాలు
పారుతుంది. ఏ లెక్కన వచ్చింది? ఇప్పుడు కాళేశ్వరం వల్ల మనం ఎత్తిపోస్తుంది 180 టీఎంసీలే అండి. పచ్చి అబద్ధాలు. వీళ్ళు కొత్త ప్రాజెక్టు కట్టలేరు, కట్టిన ప్రాజెక్టే కూలిపోయింది కాబట్టి తమ దొంగతనం బయటపడుతుంది, దోపిడీ బయటపడుతుంది. కమిషన్లు కకృతిపడి తెలంగాణ ప్రజల రక్తంతో కట్టినటువంటి ప్రాజెక్టులు కుప్పకూలిపోయినాయి. మేము ఏం సమాధానం చెప్పాలి అని చెప్పేసి వీళ్ళ కొత్త డ్రామాలు మొదలుపెట్టిండు. ఎవరైనా భయపడతారు, దేనికి భయపడతారు? ఎవరు తప్పిదం ఎవరైతే చేస్తారో వాళ్ళే భయపడతారు. కమిషన్ అనేది హైకోర్టులో, సుప్రీంకోర్టులో పనిచేసినటువంటి న్యాయవాదిని కదా మేము వేసింది. ఆయన రాజకీయ పార్టీ నియామకం కాదు కదా, ఆయన తప్పకుండా తేలుస్తాడు. ఇవాళ తప్పు జరిగింది అని అనుకుంటే వాళ్ళకే శిక్ష, జరగలేదు నిజాయితీగా జరిగింది 100% మేము నీతిగా చేసినాం, రూపాయి తీసుకోలేదు అంటే సహకారం చేయవలసి ఉంటది. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎన్ని ప్రాజెక్టులు కట్టలే కాంగ్రెస్ పార్టీ, మనం ఎందుకు కూలిపోతలేవు? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి కూలిపోయిన దానికి జరిగినటువంటి అవినీతికి ఖచ్చితంగా లింక్ ఉంది. దీంట్లో పూర్తిగా తమకు సంబంధించినటువంటి సంస్థలకు మీరు అప్పనంగా దోచిపెట్టి తద్వారా వచ్చినటువంటి కమిషన్లని ఇవాళ బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ రాజ్యం, ఆ తర్వాత ఖాతాల్లో డబ్బులు, విమానాలు ఇవన్నీ కొనుక్కునేది కూడా ప్రజల సొమ్ముతోటే. మీరేమో పాతివ్రత్య పాఠాలు చెప్తే తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. మనం చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రజలకు మేలు కంటే 10 సంవత్సరాల కాలంలో పట్టి పీడించిన పీడ విరగడైంది కాబట్టి మీకు అధికార కుర్చీ మీద దాంతో అడ్డగోలే మా మీద మాట్లాడుతున్నారు. ఈ 17 నెలల కాలంలో మేము చేసినటువంటి పనుల మీద ఈర్షతోటి, ద్వేషంతో రైట్. కైలాష్ నాథ్ గారు, దత్తాత్రేయ గారితో మాట్లాడుతుంది. దత్తాత్రేయ గారు, 7.5 కాలంగా కాంగ్రెస్ పరిపాలనలో చేసినటువంటి ప్రయోజనకరమైనటువంటి పనులను చూసి మీరు డైజెస్ట్ చేసుకోలేక కక్షపూరిత రాజకీయాలు అని చెప్పేసి కాంగ్రెస్ పైన అభాండాలు వేస్తున్నారు అనేది ఒక ఎలిగేషన్. అయితే ఇప్పుడు కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడాన్ని ఎందుకు బీఆర్ఎస్ ఒక ప్రభుత్వం తరపు నుంచి చేస్తున్నటువంటి ఒక కక్షపూరిత చర్యగా, రాజకీయ ప్రేరేపిత చర్యగా ఎందుకు చూస్తున్నారు? అక్కడ విచారణ జరుగుతోంది, విచారణలో భాగంగా నోటీసులు ఇవ్వడం అనేది చాలా కామన్. దానికి హాజరయ్యి విచారణను ఎదుర్కోవాల్సినటువంటి మాజీ సీఎం ఎందుకు తాత్సారం చేస్తున్నారు ఈ విషయంలో? గుడ్ ఈవినింగ్ రోజా మేడం, మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకు, అట్లాగే రాజు న్యూస్ ప్రేక్షకులకు యాజమాన్యాన్ని. ఏదైతే ఇవాళ కేసీఆర్ గారి పైన కమిషన్ ముందు హాజరు కావాలనేటువంటి నోటీసులు జారీ చేయడానికంటే ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చేటువంటి 6 గ్యారెంటీలు, 13 హామీలు డైవర్ట్ చేయడం కోసం, ముఖ్యంగా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక తీరని అన్యాయం జరగబోతా ఉంది. వాళ్ళ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల అనేటువంటి ఒక లైన్ కెనాల్ ని ఏర్పాటు చేసుకుని కృష్ణా గోదావరి నది జలాలను పెన్నాతో అనుసంధానం చేస్తామని చెప్పేసి ఒక కుట్రపూరితమైన కుట్రకు నాంది పలికిండ్రు. మిగులు జలాల వాటా తేలకుండానే ఎక్కడి నుంచి నీకు ఇన్ని క్యూసెక్కులా లేకపోతే ఇన్ని టీఎంసీల నీళ్లు మిగులుగా తీరినాయి అని చెప్పేసి నువ్వు ఇవాళ ఈ ప్రాజెక్టు నాంది పలుకుతున్నావు అని చెప్పేసి అడగడానికి ఆయనకు ధైర్యం సరిపోతలేదు. ఒకటి, తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్ట్, మిత్రుడు కైలాష్ అన్న చాలా బాగా అద్భుతంగా చెప్పే ప్రయత్నం చేస్తుండు, కానీ కట్టెడు మట్టి ఎత్తలేదండి. వైఎస్ రాజశేఖర గారి టెన్యూర్ లో కోనేరు కోనప్ప గారు పడవ వేసుకొని తిరిగారు. నేను అదే ప్రాంతంలో అప్పుడు ఎన్సీసీ విద్యార్థి నాయకుడిగా ఉండి నేను పర్యవేక్షణ ఉన్న డ్యూటీలో ఉన్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడ కట్టెడు మట్టి ఎత్తలేదు, వచ్చి పుట్టిలో తిరిగిండు. ప్రాణహిత నది మొత్తంలో తిరిగి అక్కడ దాదాపుగా 38,000 కోట్లకు టెండర్లు ఇస్తున్నామని చెప్పి రూపాయి కూడా విడుదల చేయకుండా తాసారం చేసి మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడకుండానే వదిలేసిండ్రు. ఇవాళ 240 టీఎంసీలకు పైగా నీళ్ల వినియోగంలోకి వచ్చిన తర్వాత 18 లక్షలకు పైగా ఆయకట్టు పెంచుకొని మనం సాగులోకి తీసుకొచ్చుకున్న తర్వాత ఇవాళ ఏది పడితే అది మాట్లాడితే తెలంగాణ ప్రజలు హర్షించారండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది ముమ్మాటికి తెలంగాణ ప్రజల కలల ప్రాజెక్ట్. ఇవాళ దాని విలువ తెలియని వాళ్ళు, దాని చరిత్ర తెలియని వాళ్ళు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అది ఒక సంయుక్తమైనటువంటి ప్రాజెక్టు. 3 బరేజులు, 19 పంప్ హౌజులు, ఇట్లా దాని చరిత్ర మొత్తం తీసుకుంటే 2143 చెరువులు, అద్భుతమైనటువంటి ప్రాజెక్టు. దానిపైన దుమ్మెత్తి పోసే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలోనే కాదండి, దేశ వ్యాప్తంగా ముఖ్యమంత్రులకు నోటీసులు ఇచ్చి వాళ్ళపైన అవినీతి ఆరోపణలు మోపడం అనేటువంటిది రాజకీయాల్లో ఒక తంతుగా కొనసాగుతుంది. ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు నిర్మాణం చేసేటప్పుడు నిర్మాణంలో లోపాలు కావచ్చు, డిజైనింగ్ లో లోపాలు కావచ్చు, వీటన్నింటిపైన ఎందుకు అప్పటి ప్రభుత్వం దృష్టి పెట్టలేదు పెద్దగా? నిర్మాణంలో లోపాలైనా లేకపోతే అక్కడ ఉన్నటువంటి సాంకేతిక పరమైనటువంటి అంశాలపైన అయినా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. దేశవ్యాప్తంగా నిర్మించిన ఒక బ్యారేజ్ల విషయంలో మనం మాట్లాడితే, ప్రాజెక్టుల విషయంలో మాట్లాడితే
ఫరక్కా బ్యారేజ్ వెస్ట్ బెంగాల్ లో ఇదే తతంగం జరిగింది. అయినా ఇప్పుడు పూర్తి స్థాయిలో మంచిగా పనిచేస్తా ఉంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు కూడా మనకు గండిపడినటువంటి పరిస్థితులు, పొంగినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఏపీలో ఉన్నటువంటి పోలవరం, ప్రకాశం బ్యారేజ్ కావచ్చు, ధవళేశ్వరం బ్యారేజ్ కావచ్చు, ఇదే విధంగా జరిగినటువంటి సందర్భాల్లో వాటిని పునరుద్ధరించుకొని మళ్ళీ సాగులోకి అందుబాటులోకి తెచ్చిన పరిస్థితులు మనం చూసాం. కానీ ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం మేడిగడ్డను సాకుగా చూపి, బూచిగా చూపి, మిగతా ప్రాజెక్టు మొత్తం కూడా అందుబాటులోకి రాకుండా, దాన్ని ప్రక్షాళన చేయకుండా గత ప్రభుత్వం పైన, అంటే మా ప్రభుత్వం పైన నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రైతులు మొత్తం చూస్తున్నారు. ఎందువల్ల రేవంత్ రెడ్డి గారు దాన్ని మేడిగడ్డలో జరిగినటువంటి ఆ 2 పియర్స్ ని పునరుద్ధరించడానికి వెనుకడుగు వేస్తా ఉన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ పేరు మీద ఎన్ని రోజులు కాలం గడుపుతారండి? కమిషన్ యొక్క రోజులు ఎన్నిసార్లు పొడిగిస్తూ ఉంటారండి? కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, నా ప్రతినిధులుగా నాకు నీటి జలసౌధ చైర్మన్ గా చేసినటువంటి వి ప్రకాష్ గారు ప్రతిసారి ఆయనకు చెప్పిన, వెళ్ళినప్పుడల్లా కూడా, అటెండ్ అయినప్పుడల్లా కూడా పూర్తి సమాచారం ఇచ్చిండ్రు. ఎవరెవరి సలహాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అంశాలలో అనుమతులేంటి, మన ప్రాజెక్టు నిర్మించినటువంటి పరిస్థితులు ఎట్లాంటివి, ఎందుకు కట్టాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగానే ఎత్తైన ప్రాంతం అండి. సముద్ర మట్టానికి 600 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న 600 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా కూడా మనం విశాలంగా ఆంధ్రప్రదేశ్ లో కట్టుకున్నట్టుగా కట్టుకోలేము. మనము భౌగోళికంగా కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని సవరించడం కోసమే విశాలమైన ప్రాంతాన్ని గుర్తించి తుమ్మిడిఎట్టి వద్ద గట్ట కేవలం గోదావరి నది నీళ్లు మాత్రమే మనం ఒడిసి పట్టే వాళ్ళం. తుమ్మిడిఎట్టి వద్ద కాకుండా కాళేశ్వరం వద్ద కట్టడం వల్ల 2 నదులను అనుసంధానం చేసుకోగలిగినాం. అటు ప్రాణహితను, ఇటు గోదావరి నది. ఇంకే 152 మీటర్ల హైట్ లో కట్టాల్సిన ప్రాజెక్టు కొంత తగ్గి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని ఇవాళ ఆ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని 18 లక్షల పైచులకు వ్యవసాయ భూములను సాగులోకి తీసుకొచ్చుకుంటే, ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారు మొన్న బడ్జెట్ లో ప్రవేశపెట్టినప్పుడు కూడా కాళేశ్వరం కింద ఎన్ని వేల ఎకరాలు సాగులోకి వచ్చిందంటే 18 లక్షల ఎకరాల పైచులకు సాగులోకి వచ్చిందని చెప్పినటువంటి మాట వాస్తవం కదా, అంగీకరిస్తా ఉన్నారు కదా. ఇవాళ కేసీఆర్ చేస్తున్న మంచి పనులన్నింటినీ పక్కన పెట్టి, చేసిన మంచి పనులు పక్కన పెట్టి దాన్ని ఒక భూతత్వం లాగా చూపించి ఇవాళ మాట్లాడడం లేదు కాంగ్రెస్ నాయకులని. బనకచెర్ల అనేటువంటిది తెలంగాణ ప్రజలకు ఒక ఉరి కొయ్యగా మారబోతా ఉంది. దాని గురించి ఎందుకు ప్రస్తావించరండి? దాని గురించి ఎందుకు ఆబ్జెక్షన్ చెప్పరండి? మోడీ గారి దగ్గరుండి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించే ప్రయత్నం చేసి కట్టుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే, ఇవాళ బనకచెర్ల ఒక్కటి కాదు అది, అక్కడ నుంచి మొత్తం లైన్ గా తీసుకుంటే ఎన్ని వేల కిలోమీటర్లు కట్టుకుంటా ఉన్నారు చూడండి మీరు. బేసిన్ ఇతర ప్రాంతాలు అవి, బేసిన్ ప్రాంతాలైన తెలంగాణకు, బేసిన్ ప్రాంతాలైన కృష్ణా పరివాహక ప్రాంతమైనటువంటి తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు, ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి తీసుకొని తెలంగాణని దోసుకొని ఆంధ్రని సస్యావనం చేసుకుంటే చూస్తూ కూర్చునే ముఖ్యమంత్రి కేవలం రేవంత్ రెడ్డి ఒక్కరే. ఇవాళ నీటి విషయంలో మాట్లాడు, రైతులకు జరుగుతుంటే అన్యాయం గురించి మాట్లాడు, వ్యవసాయంలో ఇవాళ పంట పొలాలలో పంట మొత్తం కూడా నీటి పాలవుతుంటే మాట్లాడు, విత్తనాలు సరిగ్గా రెడీగా లేవు, మాన్సూన్స్ రానే వచ్చినాయి, వీటి గురించి మాట్లాడు. కేవలం కమిషన్లు, నోటీసులు, ఈ పేరు మీద తతంగం నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ విచారణకు హాజరైన తర్వాత ఈ మొత్తం ఈ కమిషన్ కు సంబంధించి, విచారణకు సంబంధించి ఒక కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉందా? ఆ విచారణలో కేసీఆర్ ఇచ్చేటువంటి మొత్తం వివరాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా దీనికి ఒక ఫుల్ స్టాప్ పడడానికి కారణం అవుతాయంటారా? తప్పకుండా అండి. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి విచారణలకు భయపడే వ్యక్తి కాదు, అవినీతికి పాల్పడ్డటువంటి వ్యక్తి కాదు. అద్భుతమైనటువంటి పరిజ్ఞానంతో తెలంగాణ రాష్ట్రం అంటే కేసీఆర్ కు ఒక ఊరు పేరు చెప్తే ఆ ఊరిలో ప్రవహించే వాగు పేరు చెప్పేంత పరిజ్ఞానం ఉన్నటువంటి నాయకుడు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇష్టపడి సాధించిన వాడు, ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితుల పైన అవగాహన ఉన్నవాడు, భౌగోళికంగా ప్రజల జీవన విధానాల పరంగా, ఒక్కొక్క జిల్లాకు ఉన్నటువంటి పరిస్థితుల పరంగా అన్నిటి మీద అవగాహన ఉన్న నాయకుడు. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ ఎందుకు కట్టాల్సి వచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టుని ఎన్ని అంటే అందుబాటులో ఉన్న ప్రాజెక్టులతో అనుసంధానం చేసుకున్నాము, ఎన్ని చెరువులు కట్టుకున్నాము, మల్లన్న సాగర్ కావచ్చు, బసవేశ్వర కావచ్చు, ఇవన్నీ ప్రాజెక్టులతో, కొండపోచమ్మ కావచ్చు, ఇవన్నీ కట్టుకోవడం వల్ల ఎన్ని నీళ్లు మనకు వ్యవసాయానికి సాగులోకి వచ్చినాయి, ఎన్ని నీళ్లు హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిశ్రమలకు అందుబాటులోకి వచ్చినాయి, తాగునీటికి ఎన్ని టీఎంసీల నీరు అందుబాటులోకి వచ్చిందో చాలా స్పష్టంగా వివరించగలిగే పరిజ్ఞానం ఉన్నటువంటి నాయకుడు. కేసీఆర్ విచారణ ఎదుర్కోవడం అనేటువంటి దాని గురించి బీఆర్ఎస్ నాయకులు భయపడట్లేదు ఎక్కడ కూడా, గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ నాయకులైన, బీజేపీ నాయకులైన స్పష్టంగా ఆయన నేను హాజరవుతా అని ప్రకటించిండు. 5వ తేదీన ఖచ్చితంగా హాజరై సమగ్రంగా సమాచారం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆ విషయం తెలుసు. కేసీఆర్ గారు హాజరైతే ఏ కాళేశ్వరం మీద మనము కల్లిబొల్లి మాటలు చెప్పే రోజులు కథమైపోతాయి, పూర్తి స్థాయిలో అది మనుగడ పడిపోతుంది. ఎందుకంటే దాంట్లో ఏమీ లేదు, ఉన్న విషయాన్ని మొత్తం కూడా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.
మళ్ళీ మాట్లాడదాం మిగతా గెస్ట్లతో. అల్సపూర్ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, బీజేపీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కోరుతూ వస్తోంది. అయితే కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చూస్తే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ను నియమించింది. మరి ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అవసరము అని బీజేపీ డిమాండ్ చేస్తోంది? అండ్ ఆ డిమాండ్ అలా ఉండగానే వచ్చినటువంటి రిపోర్ట్స్ చూస్తూ కూడా ఎందుకు బీజేపీ మౌనంగా ఉంటోంది? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత బీజేపీ ఎందుకు మౌనం దాల్చింది? సో అందరికి నమస్కారం అండి. రోజా గారు, ఇప్పుడు బాలు ఆ యొక్క ఎంక్వైరీ కమిషన్ కోర్టులో ఉన్నది కదా, ఎన్డీఎస్ఏ వచ్చింది, ఆ టీం యొక్క రిపోర్ట్ ఇచ్చింది, ఫీజిబిలిటీ లేకుండా కూడా అక్కడ లోటుపాట్లు అవన్నీ కూడా జరిగినట్టుగా ఐడెంటిఫై చేసినారు. ఇప్పుడు ఈ ఘోష్ గారి కమిషన్ ముందర టెక్నికాలిటీస్ మీద నిర్ణయాలు తీసుకున్న దాని మీద 9 కాకుండా కాళేశ్వరం ఎట్లా ఫీజిబిలిటీ అయితే ఈ కాళేశ్వరం ఏ రకంగా టెక్నికల్ సపోర్ట్ తో బాగా జరిగింది అన్న విషయం మీద జరగదు దాని మీద ఎంక్వైరీ నడుస్తా ఉంది. ఫస్ట్ అయితే 9 కాకుండా నిర్ణయం తీసుకొని ఇక్కడ కాళేశ్వరం చేయడం అది సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఏజెన్సీ. దానికి కిమ్మరకుండా అధికారులు టెక్నికల్ గా ఇంజనీర్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నోరు మూసుకొని దాని జీహా అని చెప్పడం అది రెండో తప్పు. అవిటి మీదనే ఇక్కడ నిర్ణయాలు చెప్తాం. ఎందుకు ఆ యొక్క బ్యారేజ్ క్రాక్స్ వచ్చినాయి దాని మీద ఎంక్వైరీ చెప్తా ఉన్నది. ఇవన్నిటికీ బాధ్యత వహించాల్సింది ఆనాటి సర్కారు, ఆనాటి అధికారులు. ఇది ఈ రిపోర్ట్, కమిషన్ రిపోర్ట్ ఎంక్వైరీ మొత్తం అయిన తర్వాత వచ్చేది కాంగ్రెస్ సర్కార్ యొక్క బాధ్యత. అవినీతి అక్రమాల మీద ఎంక్వైరీ చేసే బాధ్యత సర్కార్. ఇప్పుడు కమిషన్ ముందు వస్తే ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది, కేసీఆర్ గారు వేల మంది రోడ్డు మీదకి వస్తారు, ఇక మొత్తం రాష్ట్ర రాజకీయాలు మారుతాయి. అవి అర్థం లేని మాటలు ఎవరైనా అనుకుంటా ఉంటాయి. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ రోజు వండాలనిపిస్తుంది ఈ మాటలు వింటూ ఉంటే. సర్కార్కు లాభమా నష్టమా, పార్టీకి లాభమా నష్టమా, ఈ కాంగ్రెస్ పార్టీ ఆలోచించు రియల్ గా చాలా బాధేస్తా ఉంది. ప్రజల యొక్క కష్టాలు, ప్రజా సమస్య పరిష్కారం కోసం ఆలోచించాల్సిన సర్కార్లు తమ పార్టీ యొక్క లాభ నష్టాలు, తమ సర్కార్ యొక్క లాభ నష్టాల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఇంకేం సమాధానం ఉన్నట్టు. సో ఇవన్నీ కూడా ఎంక్వైరీ కమిషన్ ముందర ఇవన్నీ కూడా పిలిచినప్పుడు అడిగి జవాబు ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ గారు. నో వన్ ఇస్ అవోదిలా. వారు మీటింగ్ పిలుపు వస్తే పోవాల్సిన బాధ్యత, అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సిన బాధ్యత. విచారణకు హాజరవుతానని చెప్తున్నారు కదా కేసీఆర్. బాధ్యతమా? ఈ రాష్ట్రంలో అనేక కేసుల్లో పోలీసులు పిలుస్తారు, కోర్టు పిలిస్తే అందరు ముందర కనిపించినప్పుడు, నోటీసు సర్వ్ చేసినప్పుడు. సో ఇది ముఖ్యమంత్రి గారు ఆనాడు ఆ ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ నేను ముఖ్యమంత్రి నన్ను పిలుస్తారా అనుకోని వీలేదు. దేశంలో అనేక మంది నాయకులు, మాజీ మంత్రులు, ముఖ్యమంత్రులు ఈ రకంగా అనేక మంది కోట్ల చుట్టూ కన్విక్షన్స్ కూడా అయినాయి. మరి కైండ్ ఇన్ఫర్మేషన్ దేశ రాజకీయాల్లో వికేరియస్ లయబిలిటీ కింద నాకేం సంబంధం లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు అంటారు అధికారులు లేరా, వారు తీసుకోవాల్సిన నిర్ణయం నాకేం సంబంధం, టెలిఫోన్ ట్యాపింగ్ గురించి నాకేం సంబంధం, టెక్నికల్ రిపోర్ట్ ఫీజిబిలిటీ ఇంజనీర్లు ఇవ్వాలి కాళేశ్వరం మీద నాకేం సంబంధం. అది సింపుల్ గా తీసిపారేసే మాటలు వారికి వారి యొక్క స్థాయికి తగవు. ఎందుకంటే అధికారులు చేసిన తప్పులకు కూడాను వారే వికేరియస్ లయబిలిటీ కింద బాధ్యత వహించాలి. ప్రోస్ అండ్ కాన్స్ గురించి, లాభ నష్టాలు, ప్రాజెక్ట్ యొక్క స్ట్రెంథనింగ్ గురించి సమిష్టిగా ఆలోచించి డిస్కస్ చేసి నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత సర్కార్ని. ఇప్పుడు తోసేడేమైంది అర్థం కాదు. కాబట్టి ఇదొక తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తప్పులు చేసిన వారికి ఎంత పెద్దోడైనా నిన్నటి వరకు ఎవరు తప్పించుకోలేరు అన్న ఒక ఉదాహరణగా ఈ యొక్క ఎపిసోడ్ నిలబడాలి. తర్వాత వచ్చే సర్కారు తప్పులు చేయకుండా ఉండడానికి ఇటువంటి చట్టం తన పని తాను తీసుకుంటూ పోవాలి నిష్పక్షపాతంగా. కానీ ఆ పని కాంగ్రెస్ సర్కార్ చేసినట్టే ఉంటే 1 year 5 months అయిపోయింది రోజా గారు.
ఈ సర్కార్ వచ్చిన తర్వాత యూ సో మే సింగిల్ కేస్, ఒక్క కేసులో కూడా పురోగతి చెంది నడిచిందా? ఒక్క కేసులో కూడా నాయకులు క్లచెస్ లో వచ్చినా మీరు చెప్తా ఉన్నారు కదా, విద్యుత్ కొనుగోలు విద్యుత్ కుంభకోణంలో నోటీస్ ఇచ్చినా పోలేదు, అది అటే పోయిందని చెప్పేసి. మీరు శ్రీనివాస్ గారు, మీరేమో దీనికి సంబంధించి ఈ కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి అవినీతి ఆరోపణలకు సంబంధించి అటు బీఆర్ఎస్ ను ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఎండగడుతూ ఉన్నారు విచారణ. ఎస్, అయితే మరి ఎందుకు రేవంత్ రెడ్డి ఇటు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, వీళ్ళిద్దరి మధ్య రహస్య ఒప్పందం ఉంది, అందుకోసమే కాళేశ్వరం విషయంలో బీజేపీ కాస్త అంటే మృదువైనటువంటి వైఖరితో వెళ్తోంది అని ఎందుకు ఆరోపిస్తున్నారు? బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అటు కేసీఆర్ గారు ప్రూవ్ చేసుకోవాలి, సర్కార్ ఆ ఆరోపణలకు పదులు పెట్టి రుజువు చేయాలి, తప్పలేదని చెప్పి సర్కార్ యొక్క రిపోర్ట్ సర్కార్ యొక్క ఆర్గ్యుమెంట్స్ అట్లా ఉండాలి. కమిషన్ కుదరా మధ్యలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడ వచ్చింది? మీరు ఎంక్వైరీ చేయాలి. మీతో చేత కాకుంటే కాంగ్రెస్ సర్కార్ సిబిఐ లెటర్ రాయండి, వీ విల్ టేక్ కేర్ ఆఫ్. అన్లెస్ స్టేట్ గవర్నమెంట్ కాన్సెంట్, do you think CBI will be done? No. అది ఎక్కువ సర్కారు. మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకి బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళలేదండి? అరే పోనిచ్చిరా ఎప్పుడన్నా కేసీఆర్ గారు ఉన్నప్పుడు? ఇప్పుడు అంతా పిక్చర్ అంతా ముందరకు వచ్చేసింది కదా. మీరు వెళ్ళకపోవడంతోనే మీకు బీఆర్ఎస్ కు మధ్య ఉన్నటువంటి రహస్య ఒప్పందం బయటపడిందని కాంగ్రెస్ వాళ్ళు. ఇదంతా పొలిటికల్ గేమ్ రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి ఒక పొలిటికల్ డ్రామా తప్ప ఇంకేం లేదు. వాళ్ళ మధ్య ఏమి అండర్స్టాండింగ్ ఉన్నదో ఆ అండర్స్టాండింగ్ తోనే 10 మంది ఎమ్మెల్యేలు నాకున్నారు. వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేదు. కోర్టు చెప్పినా సుప్రీంకోర్టు చెప్పినా వాళ్ళు సపోర్ట్ చేస్తూనే పోతా ఉన్నారు, ఏమైతుంది లేని చెప్పి. సో అదే పంతాలో ఇంకా 10-15 మంది రావాలని కోరుకుంటారు వాళ్ళు. వాళ్ళు అనుకుంటే కనుక కాంగ్రెస్ సర్కార్ ఈ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అంటూ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఏ కోశాన కేసీఆర్ క్లచెస్ లో వచ్చినప్పుడు, కేటీఆర్ క్లచెస్ లో వచ్చినప్పుడు, కవిత క్లచెస్ లో వచ్చినప్పుడు సర్కార్ చట్టాల్లో నో వన్ విల్ వర్క్ ఫర్ ది పార్టీ ఇన్ ది స్టేట్. రైట్. ఆ యొక్క ఛాలెంజ్ తీసుకోవాలి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు, కానీ అట్లా చేస్తలేదు. అట్లా అదును చూసి అడ్వాంటేజ్ తీసుకోవాలి. మీరే చెప్పినారు ఎవరి గ్రామం జరగబోతున్నా యొక్క నిర్ణయాలు మీద. అరే జరిగిన యొక్క దాని మీద నిజానిజాలు బయటకు తీసి చేసిన తప్పులకు ఎవరి బాధ్యులో వాళ్ళని కనిపెట్టి పని చేయాల్సి పోయి లాభ నష్టాల గురించి మాట్లాడతారా? సర్కార్ లాభ నష్టాలు, ఓట్ల లాభ నష్టాలు, పార్టీకి లాభ నష్టాలు, ఈ మాట మాట్లాడతారా? వాళ్ళ ఆలోచన పెండింగ్ పెడతారు, అరెస్టులు కేసులు ఎఫ్ఐఆర్ పెండింగ్ పెడతారు, ఎంక్వైరీ హోల్డ్ పెడతారు. విద్యుత్ దాన్ని నోటీస్ ఇస్తే రాకుంటే మళ్ళీ దాన్ని రైట్. శ్రీనివాస్ గారు మళ్ళీ మాట్లాడతాను. ఎస్, కోటేశ్వరరావు గారు మాట్లాడతాను. కోటేశ్వరరావు గారు, కాళేశ్వరం కమిషన్ విచారణకు రాననుకున్నారా రాలేననుకున్నారా అన్న స్టైల్లో కేసీఆర్ ఖచ్చితంగా నేను వెళ్తున్నాను, విచారణను ఎదుర్కొంటాను అని ఆయన స్పష్టం చేశారు. సో కేసీఆర్ విచారణకు హాజరు కావడం అనేది రేవంత్ కి ప్లస్ అవుతుందా, కేసీఆర్ కి ప్లస్ అవుతుందా ఏంటి అనేది ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. ఏం చెప్తారు మీరు దీనిపైన? నా అభిప్రాయం ప్రకారం ఎవరికి ప్లస్ కాదు, ఎవరికి మైనస్ కూడా కాదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో ఆ ప్రాజెక్టుని నిర్మించారు. దానిలో ఉన్నటువంటి కొన్ని లోపాలు, అది కాంట్రాక్టర్ లోపమా లేకపోతే డిజైన్ లోపమా ఏమిటి అనేటువంటిది సాంకేతికపరమైనటువంటి అంశాల్లో అది దెబ్బతిన్నమాట వాస్తవం. సరే, దానికి సంబంధించినటువంటి రీడిజైనింగ్ మీద వివాదం ఇప్పటికీ కొనసాగుతున్నది. భవిష్యత్తులో కూడా నిపుణులు ఏకాభిప్రాయానికి వచ్చేటువంటి స్థితి కనిపించడం లేదు. దాన్ని ఏ విధంగా వినియోగంలోకి తీసుకురావాలా అనేటువంటిది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద ఉంటుంది. కేసీఆర్ గారు వెళ్తారు, కమిషన్ ఏం అడుగుతుందో మనకు తెలియదు. ఆయన అడిగిన దానికి, వాళ్ళు అడిగిన దానికి ఆయన ఏం చెప్తారో కూడా మనకు తెలియదు. ఏదో మొత్తం అన్ని విషయాలన్నీ చెప్పేసి మొత్తం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతారు, ఇరుకుని పెడతారు, లేదా మొత్తం అంతా చెండెడతారు అని బీఆర్ఎస్ అనుకున్నా. లేకపోయేట్లయితే జరిగిన లోపాలన్నిటికీ ఆయన్నే బాధ్యుల్ని చేస్తూ మొత్తం మేము విచారణలో రాబడతామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకున్నా కానీ
అవి ఒట్టి మాటలు తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. రెండవది, కమిషన్ అనేక మందిని ఇప్పటికే విచారించింది. ఆ విచారించినటువంటి అంశాలను పొందుపరుస్తూ ఒక నివేదిక ఇస్తుంది. ఆ నివేదికలో ఏమి చేయాలి ఏమిటి అనేటువంటిది కమిషన్ నిర్ణయించదు. ఆ కమిషన్ నివేదిక అందుకున్న తర్వాత ప్రభుత్వం దానిలో అవినీతి అక్రమాలు జరిగితే ఎవరి మీద ఎలాంటి కేసులు పెట్టాలి, లేదా సాంకేతిక పరమైనటువంటి లోపాలు ఉంటే ఎవరి మీద చర్యలు తీసుకోవాలి ఏమిటి అనేటువంటిది మళ్ళీ బంతి రాష్ట్ర ప్రభుత్వ కోర్టులోకి వస్తుంది. అందువల్ల ఈ ప్రక్రియ అంతా జరగటానికి ఇంకా టైం కూడా చాలా టైం కూడా తీసుకుంటుంది అనేది నా అభిప్రాయం. అందుకని రేపు 5వ తారీఖు ఆయన వెళ్ళగానే ఏదో అయిపోతుందని, 6వ తారీఖు ఏదో రిజల్ట్ వస్తుందని అనేటువంటి భ్రమలు అయితే నాకు లేవు. ఎందుకంటే అనేక కమిషన్లు, వాటి నివేదికలు, వాటి మీద తీసుకున్నటువంటి చర్యలు ఇవన్నీ కూడా చూసాం. ఇక కేసీఆర్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు తప్ప మొత్తం నిర్మాణ పర్యవేక్షణ లేకపోతే ఆ రోజు చెప్పుకోవచ్చు మొత్తం నేనే కుర్చీ చేసుకొని నేనే కట్టిస్తున్నాను. ఇప్పుడు ఇల్లు కట్టించుకునేటువంటి వాళ్ళు కూడా కుర్చీ చేసుకొని కూర్చొని కట్టించుకుంటారు. అంత మాత్రాన ఇల్లు వాళ్ళు కట్టినట్టు కాదు కదా. ఆ విధంగా ఆయన చెప్పుకున్నారు. అవసరానికి మించి ఎక్కువ ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు ఆ ప్రచారాన్ని ఆధారం చేసుకొని మొత్తం ఆయనే నిర్మించారు అన్నట్టుగా చెప్తున్నారు. ఎక్కడ నాకు తెలిసినంత వరకు నేను చెప్పినట్టుగా మీరు ప్రాజెక్టుని రీడిజైన్ చేయండి లేకపోతే ప్రాజెక్ట్ ని కట్టండి అని ఎక్కడ కేసీఆర్ ఏ ఫైల్ మీద సంతకం డెఫినెట్ గా చేసి ఉంటారు. ఎందుకంటే అట్లా చేయడానికి ముఖ్యమంత్రికి అధికారం లేదు. అధికార యంత్రాంగం లేకపోతే నిపుణులు రూపొందించినటువంటి పథకాల మీద వాటిని యాక్సెప్ట్ చేస్తుంది తప్ప ఫైనాన్షియల్ గా ఇతరత్ర అనుమతులు సాంకేతిక పరమైనటువంటి విషయాలు ఇదిగో పలానా విధంగా ఉండాలని ఏ ముఖ్యమంత్రి గాని ఏ మంత్రి గాని ఎవరు కూడా ఆదేశించేటువంటి పరిస్థితి లేదు. అసలు అటువంటి వ్యవస్థ మనకు లేదు. అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటి అనే దానికి వచ్చేసరికి ఈ విచారణతోనే కేసీఆర్ హాజరు కావడంతో ఏదో జరిగిపోతుందని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే విచారణకు హాజరవ్వడం అయితే కేసీఆర్ కి అలాగే బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ సపోర్టర్స్ కి వీళ్ళందరికీ అయితే ఒక సానుకూల సందేశం ఏమి, ఎస్పెషల్లీ ప్రజలకు కావచ్చు రైతులకు కావచ్చు ఆయన విచారణకు వెళ్తున్నారు, ఆయన అక్కడ అడిగేటువంటి వాటికి సమాధానం చెప్తారు అనడం. అంటే దాన్ని కనుక విచారణ కనుక బహిష్కరిస్తే అది నెగిటివ్ గా ప్రచారం చేసినట్టు అవుతుంది, నెగిటివ్ గా జనాల్లోకి వెళ్తుంది. అంటే కేసీఆర్ ఏదో తప్పు చేసి అనివార్యమై ఆయన వెళ్లాల్సి వచ్చింది అనేది నా అభిప్రాయం. అంతే, అనివార్యమై వెళ్లాల్సి వచ్చింది. వీళ్ళు లేకపోయేట్లయితే ఏదో తప్పు చేయకపోతే ఎందుకు విచారణకి ఎందుకు కాలేదు అనేటువంటి జనంలో వచ్చే కామన్ సెన్స్ పాయింట్. దాన్నే అధికార పక్షంగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేదా బీజేపీ వాళ్ళు కావచ్చు ఒక స్కోరింగ్ పాయింట్ గా తీసుకోవచ్చు. అందుకని అటువంటి అవకాశం ఇవ్వకుండా ఆయన వెళ్ళటం అనేది జరుగుతాం. అందుకని ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది ఒకటైతే అంజపూర్ శ్రీనివాస్ గారు ఒక మంచి మాట చెప్పారు. అధికారులు చేసినటువంటి తప్పిదాలకైనా కానీ ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి, బాధ్యత తీసుకోవాలని చెప్పారు. అటువంటి సంస్కృతి లేదా అటువంటి ఉన్నతమైనటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉందా అంటే లేదు. అటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నోట్ల రద్దు ప్రకటన చేశారు. ఎంతమంది జనాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఏమి సాధించారు అని చూస్తే చివరికి చూస్తే కొత్త నోట్లు వచ్చేయడానికి జనం చేతి చంగురు వదిలేని తప్ప వచ్చినటువంటి ఏం లేదు. మరి ఆయన నైతిక బాధ్యత తీసుకున్నట్టు నేను చేసిన పొరపాటుని ఏమన్నా అంగీకరించారా? పోనీ బ్లాక్ మనీ ఏమన్నా బయటకు తీశారా? ఏం లేదు. అందుకని అలాంటి వాతావరణం లేదు. కేసీఆర్ గారు కూడా అదే తనలో ముక్కు కనుక ఆయన కూడా అధికారులు చేసింది నాకేం సంబంధం లేదు, అధికారులు చేశారు, నేనేమన్నా టెక్నీషియన్ అని చెప్పేసి రేపు తప్పుకుంటారు. డెఫినెట్ గా ఒకవేళ ఏదన్నా నేరం జరిగినా లేకపోతే ఇతరత్ర సాంకేతిక పరమైనటువంటి తప్పిదమైనా కానీ అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది బలవుతారు. అంతకు మించి ఏ రాజకీయ నాయకుడు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కానీ ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కానీ ఈ కాళేశ్వరం ఉదంతంలో జరిగేటువంటి ఏమీ లేదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొక యాంగిల్ సిబిఐ విచారణ గురించి బీజేపీ ఎందుకు పట్టుపట్టట్లేదు ఉన్నారు. సిబిఐ విచారణ అంటే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించాలి, లెటర్ రాయాలి, అంగీకరించాలి. కానీ ఈ దీనిలో ఉన్నటువంటి అంశం ఏంటి? బీజేపీ మొదటి నుంచి చెప్తున్నది ఏమిటి? డిపిఆర్ సక్రమంగా లేదు, లేకపోతే అవినీతి అక్రమాలు జరుగుతా ఉంది, ఏటీఎం గా మారుతా ఉంది అని చెప్పారు.
మరి డిపిఆర్ సక్రమంగా లేనప్పుడు దానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? కేంద్ర జలవనరుల శాఖ దాని మీద సొంత పార్టీ వాళ్ళే అటువంటి ఆరోపణలు విమర్శలు చేస్తున్నప్పుడు ఎందుకని దాని మీద ఒక విచారణ డిపార్ట్మెంట్ల విచారణ తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అక్కర్లేదు. జలవనరుల శాఖ ఎందుకని దాని మీద విచారణ జరపలేదు, ఎందుకని నిజానిజాలని బయట పెట్టలేదు అనేటువంటి పాయింట్ కి బహుశా మరి శ్రీనివాస్ గారి దగ్గర ఏం సమాధానం ఉందో నాకైతే తెలియదు. అందుకని రేపు ఏదో 5వ తారీఖు ఏదో జరుగుతుంది, 6వ తారీఖు ఏదో ఫలితాలు వస్తాయన్నట్టుగా వాతావరణం ఉంటే మాత్రం అది వాస్తవం కాదని అయితే నేను మళ్ళీ చెప్పదలుచుకున్నాను. రైట్, ఓకే. కైలాష్ నాథ్ గారు, అసెంబ్లీలో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి అని బీఆర్ఎస్ సవాల్ చేసింది. రైట్, అయితే ఇప్పుడు మరి పీసీ ఘోష్ కమిషన్ ని కాంగ్రెస్ కమిషన్ అని బీఆర్ఎస్ విమర్శించడాన్ని ఎలా చూస్తారు? మేడం, నరలేని నాలిక ప్రతిపక్షం. ఇప్పుడు ప్రభుత్వం ఒక కమిషన్ పెట్టిందంటే ఆ కమిషన్ కు హాజరుగా అయ్యి తప్పు లేకపోతే తప్పు ఎవరిని అన్యాయంగానే శిక్షించడానికి ఎవరి దగ్గర హక్కులు లేవు, కోర్టులు ఉన్నాయి. ఇప్పుడు అంతవరకు విద్యుత్కు సంబంధించినటువంటి కొనుగోళ్ల విషయంలో ఒకట అక్రమాలు జరిగినాను కమిషన్ వేస్తే కోర్టుకు పోయి ఆపేసేసారు. మళ్ళీ ఇవాళ కోర్టుకు పోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ప్రజల ముందు చురకర భావం అయిపోతుంది, కోర్టుకు వస్తున్నారు. రానియండి, ఏదైనా కమిషన్ తెలుస్తుంది. తేల్చిన తర్వాత అధికారుల తప్పుందా? ఆనాటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ కర్త కర్మ అని చెప్పేసి మరి వారిది తప్పుందా? ఏదైనా చట్టం ముందు అందరూ సమానులే. ఇంతవరకు అల్జాపూర్ సింగ్ ఒక మాట చెప్పారు, ఏదో మెతక వైఖరి వహిస్తున్నది. మెతక వైఖరి లేకపోతే గట్టి వైఖరి అనేది ఏముండదండి. కమిషన్ జరుగుతున్నటువంటి సందర్భం లోపల దాన్ని ప్రభావితం చేసడానికి అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎటువంటిది చెయ్యదు. 100% వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయి. రెండో విషయం, భారతీయ జనతా పార్టీ గడిచిన వారి పాలనా కాలంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద గగ్గోలు పెట్టిండ్రు. ప్రధానమంత్రి వచ్చేమో వారి కితాబ్ ఇచ్చిండ్రు, తర్వాత అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు వచ్చేమో వాళ్ళని మెచ్చుకుండ్రు. మళ్ళీ వీళ్ళు గల్లీలోనో మళ్ళీ వీధి పోరాటాలు చేసిరు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ వేరు కాదండి. గత ఎన్నికల చరిత్ర చూసినా ఈ ఎన్నికల చరిత్ర చూసినా రెండు ఒక చెట్టుకున్నటువంటి మొక్కలే. కాబట్టి దయచేసి ఏమంటారంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా ప్రజాపాలనలో ఒక ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ జరిగిన తర్వాత ఏమొస్తుందని సార్ చెప్పింది ఇందాక. సరే, వారి అభిప్రాయం అది ఉండవచ్చు, సీన్ అభిప్రాయం సీన్ ఉండొచ్చు, నా అభిప్రాయం నాకు ఉండొచ్చు. కానీ ఎంక్వైరీ పూర్తయిందని మనం చెప్పగలం తప్ప కమిషన్ యొక్క నిర్ణయాలను మనం ముందే చెప్పి స్పెక్యులేషన్ చెప్పి మన నిర్ణయం వస్తుందని మనం అనుకోవడం అనేది కల్లా. కాబట్టి ఇక రెండో విషయం, ఇంత మనకు సోదరుడు చెప్పింది ఏంది, తెలంగాణకు బనకచర్ల కడుతున్నారు, వ్యతిరేకంగా ఆంధ్ర సంబంధించిన చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారికి గురువయ్యిండు, అందువలనే చేస్తున్నానే. ఇది పూర్తిగా అవాస్తవమైనటువంటి ప్రకటన. ఎందుకంటే కేసీఆర్ గారి రాయలసీమని రతనాల సీమ చేస్తా అని రోజా ఇంటికి పోయి పులుసు తిని తర్వాత రాయలసీమలో కట్టినటువంటి రాయలసీమ ప్రాజెక్టు కానీ అదేవిధంగా ముచ్చుమర్రికి సంబంధించినటువంటి ప్రాజెక్టుకు డిపిఆర్లు వచ్చి టెండర్లు వేసి అయినాక మీరు పవన్ కళ్యాణ్ పిలుచుకొని జగన్ పుష్పగుచ్చాలు ఇచ్చి ఆ ప్రాజెక్టు పూర్తయిన కన్నప్పగించి చూసినటువంటి చరిత్ర వారిది. రెండో విషయం, పరివాహక ప్రాంతం ఇక్కడ 80% ఉంది తెలంగాణలో, ఆంధ్రలో 20% ఉంది. 20%. మరి ఎందుకు 299 టీఎంసీలకు ఒప్పుకొని వచ్చిండ్రు? అక్కడ 501 టీఎంసీకి ఎందుకు జరిగింది? ఇవాళ బ్రిజేష్ ట్రిబ్యునల్ మీద రివైవ్ చేయమని చెప్పేసి మా ప్రభుత్వం వచ్చినాక కదా మేము ఇవాళ మా పరివాహక ప్రాంతం ఎక్కువ ఉంది, కృష్ణా ప్రాంతంలో ఎక్కువ నష్టం మా ప్రాంతాల్లోకి ఉన్నాయి కాబట్టి మా గ్రామాలు పోయినాయి కాబట్టి ఇవాళ కొట్లాడి తెచ్చింది మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా రేవంత్ రెడ్డి గారు. ఇది గమనించాలి. రెండో విషయం, తెలంగాణలో గతంలో కట్టినటువంటి 90% ప్రాజెక్టులని వీళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్లనే ఇవాళ ఈ తెలంగాణలో 16 నెలల కరువుకు కారణం వాళ్ళు తప్ప మేము కాదండి. రెండో విషయం, వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఎస్ఎల్బిసిని ఎందుకు పూర్తి చేయలే? ఇక్కడనేమో 95,000 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించారు. 1,40,000 కోట్లకు వేళ దాన్ని ముందు తీసుకుపోయారు కాళేశ్వరాన్ని. నల్గొండ కానీ మహబూబ్నగర్ కానీ అదేవిధంగా ఖమ్మానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల మీద ఏ రోజన్నా ఒక్క రోజన్నా మీరు చేసి ఎస్ఎల్బిసిని మరి ఇవాళ మేము ఎస్ఎల్బిసి తోమడానికి ముందు పోయినాం, ఇబ్బంది అయింది. మరి మీరు 10 సంవత్సరాల కాలంలో ఇంచు భూమి కూడా ఎందుకు తోమలేదు? ఉదయ సముద్రాన్ని ఎందుకు పూర్తి చేయలేదు? ఎస్ఎల్బిసిని ఎందుకు చేయలేదు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను ఎందుకు చేయలేదు? అంటే మీ కమిషన్ రావు, డిజైన్లని మీ చేతుల్లో ఉంటాయి. కాబట్టి ఇవాళ తెలంగాణని ఎండబెట్టి
మీరు ఉత్తర తెలంగాణ కోసం అని చెప్పేసి ఏదో ప్రాజెక్ట్ నిర్మాణం చేసి దాన్ని కూడా కూడగొట్టిరు. Right. కాబట్టి తెలంగాణ ప్రజలు మీరు ఒక ప్రాజెక్టు కట్టిరని ఆ ప్రాజెక్టులలో మొత్తం తెలంగాణ సస్యశ్యామలం అయిపోయింది, ఇది ఆంధ్ర గోదావరి తయారైన ఎవరు ప్రజలు ఏమి ఊహిస్తలేరు. Right. ఎందుకంటే మీ ప్రాజెక్టు కట్టిన ప్రాజెక్టులో నీళ్లు ఎత్తిపోసి మళ్ళీ తిరిగి కిందికే పోసిండ్రు. కైలాష్ గారు, దానివల్ల దత్తాత్రేయ గారు మాట్లాడిద్దాం. 10,000 కోట్లకు పైగా విద్యుత్ బిల్లులు చెల్లించడము. దత్తాత్రేయ గారు మీరు మాట్లాడండి. ఒక నిమిషం కైలాష్ గారు, మీరు అడిగారు చాలా క్వశ్చన్స్ అడిగారు, ఆయన ఆన్సర్ చేయనివ్వండి. అంటే యా తెలంగాణ ఉద్యమకాలం నుంచి మంచి స్పీకర్, ఎవరిని మాట్లాడినాడు కైలాష్ అన్న. అయితే విషయం ఏంటంటే అన్న, వాస్తవ చరిత్రను ఎవరం కూడా చెరిపేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ శిలాఫలకాలకు పరిమితం చేసినటువంటి చాలా సంక్షేమ ప్రాజెక్టులన్నీ కూడా ఉత్సవమూర్తులుగా మిగిలిపోయినాయి తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే కోయిల్ సాగర్ కావచ్చు, భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, రాజోలి బండ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో పూర్తి చేసుకుని అందుబాటులోకి తీసుకొచ్చిన మాట వాస్తవం. మీరు నమ్మినా నమ్మకపోయినా తెలంగాణ ప్రజలకు తెలుసు కేసీఆర్ ఏం చేసిండో. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి స్వర్ణ ప్రాజెక్టు మొదలుతో కొమరం భీం వరకు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పూర్తిగా ఫినిష్ చేసి వాటిలోకి నీళ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు అనేటువంటిది కేవలం అది ప్రాజెక్టు కాదన్నా, అది చాలా అద్భుతమైనటువంటి జలసౌధ తెలంగాణ రాష్ట్రానికి. ఎందుకు చెప్తా ఉన్నామంటే 16 టీఎంసీల నుండి 141 టీఎంసీల నీటిని వినియోగంలోకి తీసుకొచ్చినాం. 160 నుంచి 240 టీఎంసీలకు పెంచినాం. దాని ద్వారా ఆయకట్టు సామర్థ్యాన్ని 16.4 ఉంటే 18.25% పెంచినాం. అందులో 18,08,00,000 ఎకరాల భూమిని సాగులోకి తీసుకొచ్చి దాన్ని ఆయకట్టు స్థిరీకరణ చేసినాం. Yes. పంపింగ్ కెపాసిటీ కేవలం 1.8 ఉంటే దాన్ని 3 టీఎంసీలకు పెంచుకున్నటువంటి చరిత్ర. పరిహారం కూడా మీ ప్రభుత్వంలో 2 లక్షలే ఉండే ఎకరానికి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్క రైతు యొక్క జీవన ప్రమాణం భూమి మీద ఆధారపడి బ్రతుకుతారు వాళ్ళు. వాళ్ళ జీవన ప్రమాణం బాగుపడాలంటే పోయిన భూమికి మనం 11 లక్షల పరిహారం ఇవ్వాలని పరిహారం పెంచిండు. ఇవాళ మీ నాయకుడు నేషనల్ హెరాల్డ్ కేసులో ముద్దాయిగా ఎక్కడ నా పేరు బయటకు వచ్చి పత్రికల్లో మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తుందో, బీఆర్ఎస్ పార్టీ నన్ను ముద్దాయిగా తేలుస్తుందో అని దాచివేయడం కోసం ఇవాళ నోటీసులు జారీ చేస్తే భయపడే పార్టీ కాదు. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి మీలాంటి నాయకులను కొన్ని కోకుల మందిని చూసిండు. రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కేసీఆర్ కు వయసులో చిన్నోడు, అనుభవంలో చిన్నోడు, అయినా కూడా గౌరవించి ఆశీర్వదించిండు. తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చింది దేనికి ఇచ్చిండ్రు? మీరు చండాలమైన పరిపాలన, కుటుంబ పాలన, మీ దోపిడీ పాలన వ్యతిరేకంగా మా ముఖ్యమంత్రి గారిని ఎందుకు ఎన్నుకున్నారు? మా ముఖ్యమంత్రి గారి నాయకత్వం ఎందుకు అధికారంలోకి వచ్చింది? చిన్న పెద్ద ఉండదు ఇక్కడ, తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని మీరు మాట్లాడుతుంటే నేను విన్నాను. కైలాష్ గారు దత్తాత్రేయ గారు మాట్లాడివ్వండి. నేనేమంటున్నా దత్తు అంటే మన నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు తెలియదు. ఊరికే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రంలోకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము 6 గ్యారెంటీలు ఇస్తామన్నాడు. ఎన్ని గ్యారెంటీలు అమలవుతున్నాయి? రైతులకు రుణమాఫీ చేస్తా, అరే ఉండనా, పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామన్నాడు. 25% కూడా చేయలేదు. రైతు బంధుకు రామ్ పలికిండ్రు. ఇవాళ రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, అది రైతు బీమాకు సంబంధించినటువంటి ప్రీమియం చెల్లించట్లేరు. ఇవాళ ఆడపిల్లలకు పెళ్లైతే ₹1,00,000 తులం బంగారం అన్నారు. రామ్ చెప్పిండ్రు. మీరు 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తున్నారు. మేము భర్తీ చేసిన 54,000 ఉద్యోగాలు, మీరు 6,000 డిఎస్సి ఒక పెంచారు. అంతే. ఏం ఉద్యోగాలు భర్తీ చేశారు అడుగుతున్నారు. 58,000 ఉద్యోగాలు వచ్చినాయి కదా, అవి కావా ఉద్యోగాలు? 58,000 ఉద్యోగాలు ఇచ్చి జీతం ఇస్తున్నాం. దయచేసి తప్పుదో పట్టియద్దు. టీవీలో 58,000 ఉద్యోగాలు ప్రభుత్వానికి పనిచేస్తూ పిఆర్సీ పెంచమని అడిగితే మీ నాయకుడు ఏమంటున్నాడు? దాన్ని కోసుకు తినండి. అవునండి, రాష్ట్రాన్ని మీరు లూటీ చేస్తారు. 1,58,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మీరు చేసిన అంతర్జాతీయ మీడియా సంస్థల ముందర దిగజారుస్తున్నారు. మొన్న తేలిపోయింది కదా అందాల భామల పోటీలో ఏం జరిగింది, బ్రిటిష్ మిస్ వరల్డ్ ఏం చెప్పింది, ఆమె ఏ విధంగా బాధపడ్డది. దేశమే కాదు ప్రపంచం ముందర కూడా పరుగుని. దత్తాత్రేయ గారు ఒక నిమిషం. ఈ కార్ రేసులో జరిగినటువంటి అవినీతి మీద పరాకాష్ట, మీ నాయకుడు చేసినటువంటి దోపిడీ, ఇది చరిత్ర నిలవదనుకోకరి. ఇవాళ మీ కాళేశ్వరంలో 1,000 కోట్లు దోచుకున్నారు కాబట్టి ఇవాళ మా మీద లేని ఆరోపణలు చేస్తా ఉన్నారు. కోర్టుకు ఎందుకు పోయినావు? నువ్వు తప్పు చేయలేదు. ఈ కార్ రేసులో కోర్టుకు ఎందుకు పోయిందో మీ నాయకుడు కేటీఆర్ తప్పు చేయలేదు. అప్పనంగా చెల్లింపులు జరగలేదు. తెలంగాణలో జరిగిన ఈ కార్ రేసు వల్ల 1,00,000 కోట్లు వచ్చినాయి తెలంగాణకు. ఎందుకు కోర్టు పోయినావు? ఎందుకు పోయినా కోర్టుకు? మీరు కోర్టుకు ఎందుకు పోతుండ్రు? మాటికి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది కైలాష్ గారు రైట్. ఓకే శ్రీనివాస్ గారు
ఎవరైనా కేసు వేసినప్పుడు విచారణ ఎదుర్కోవడం కోసం కోర్టుకు పోకపోతే రేవంత్ రెడ్డి ఇంటికి పోతారా? నాకు అర్థం కాదు. నువ్వు సాధ్యం కాదు కదా. బయట ఉన్నాడు, నువ్వు తప్పు చేయనప్పుడు లేడు. రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? ఓటుకు నోటు కేసులో బెయిల్ మీద ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. అరే మీకు అంతా జైలు వచ్చింది లిక్కర్ కేసులో 8 నెలలు మీ దుకాణం సంఖ్యలేదు మామూలు మాట్లాడారు. మీ దుకాణం రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు పడతారు. తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి వేల కోట్ల రూపాయలు ఈ లిక్కర్ కేసులో దొరికినటువంటి దోపిడి దొంగల ముఠ మీ కుటుంబం. కైలాష్ గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. రైట్ శ్రీనివాస్ గారు, ఈ ప్రాజెక్ట్ ఖర్చు, నిర్మాణ ఖర్చు 63,000 కోట్ల నుంచి 1,47,000 కోట్లకు పెరిగింది. సో ఈ ఇంత ఖర్చుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రాజెక్టు కోసం భారీగా రుణాలు, అలాగే ఆర్థిక సహాయం ఇవన్నీ కూడా అందించినటువంటి పాపం కేంద్ర ప్రభుత్వందే అన్నటువంటి విమర్శలు ఉన్నాయి. ఏం చెప్తారు? రోజా గారు, మనది ప్రజాస్వామ్య దేశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క రాజ్యాంగ వ్యవస్థలో ఈ యొక్క ఏర్పాటు ఉన్నాయి. రెండు కూడా ప్రభుత్వాలు ఒకరినొకరు సహకరించుకోవాలి. ఒక గుడ్ ఇంటెన్షన్ తో, బోనఫైడ్ ఇంటెన్షన్ తో రాష్ట్రంలో ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు దాని యొక్క పేపర్ వర్క్ చూస్తారు, ప్రాజెక్ట్ రిపోర్ట్ చూస్తారు. సో అది బాగా అనిపిస్తుంది స్టార్ట్ కాకపోతే. సో దాని మీదకెళ్ళి ప్రభుత్వం యొక్క రిక్వెస్ట్ మీదకెళ్ళి లోన్ల యొక్క అవకాశం కల్పిస్తారు మంజూరీ కోసం. అంత మాత్రాన మంజూరు చేసేంత మాత్రాన తప్పులు చేయమని సర్టిఫికేట్ ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం కాదే. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఎక్కడ కూడా అక్రమాలు జరగద్దు, అవినీతి జరగద్దు, ప్రజాధనం ప్రజల కోసం, ప్రజా రాష్ట్ర ఈ యొక్క రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఖర్చు కావాలి తప్ప ఇండివిజువల్ గా ఎవరి మీద ఖర్చులు మోపద్దు. రాష్ట్ర ఖర్చు ముద్ద అయ్యేటువంటి ఖర్చులు బాకీలు ఇవాళ చిన్న చిన్న అమౌంట్స్ కూడా కాంగ్రెస్ సర్కార్ ఇవ్వాలని ఉన్నా కానీ వాళ్ళకి ఇస్తా ఉంటారు, ఇవ్వాలని ఉంటుంది, డబ్బులు లేవు. దానికి కారకులు ఎవరండి? బాకీలు. ఆ రాష్ట్రంలో 12 లక్షల కోట్లు ఏపీలో, ఇక్కడ 8,71,000 కోట్ల రూపాయల బాకీలు. ఎందుకు పోయాలి ఓట్ల కోసం? ప్రజల మీద ఎందుకు మారపోయా పోపాలే? అరే పెళ్లికి వస్తే రొట్టె ఉండాలి కానీ ఈ రాష్ట్ర డెవలప్మెంట్ లో మా ఆలోచన ఉండదు కానీ మన యొక్క ఇన్కమ్ పెరగలేదు, పెరిగిన తీరు మేము ఖర్చు చేస్తామని ఉండాలి కానీ దానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఎట్లయితే తప్పులు చేసిన దానికి ఆ రకంగా జిమ్మేదారు ఉండాలి. ఇంకా ఇంతప్పుడు కోటేశ్వర గారు చెప్పినారు, అటల్ మోదీ గారు కూడా వారికి కూడా యాక్షన్ తీసుకోవాలి, కేసులు కావాలి. సార్ మోదీ గారు కాదు, ఎవరైనా కానీ తప్పులు చేస్తే మీకే కింద కావాల్సిందే. మీకు చెప్తాను, భజన్లాల్, సుఖరామ్, హిమాచల్ ప్రదేశ్, మా లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత, చౌతాలా, ముఖ్యమంత్రులందరూ కూడాను, మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా కన్విక్షన్ పడ్డది గవర్నమెంట్ ఎగ్జిక్యూషన్ లో. కేవలం అధికారులకు కాదు, అధికారులతో పాటు ప్రభుత్వం కూడా అనుమతించడం కారణంగా అవినీతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కారణంగా ఆ యొక్క శిక్షలు పడ్డాయి. కాబట్టి కేవలం అధికారులకు కాదు, ఇక్కడ అధికారుల బాధ్యత కాదు. ఇప్పుడు వాళ్ళకి తెలియదా ఆ యొక్క రిపోర్టు టెక్నికల్ గా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకున్నారా లేదా, ఆ ఇసుక మేటలో ఇసుకలో కడితే ఉంటారా లేదా, ఎంత లోతుకోవాలి, ఇవన్నీ కూడా ఆలోచించింది. రిపోర్ట్ ఓకే చెప్పింది. వారి అఫిడవిట్ లో పిలిచిపోసిన గారి అఫిడవిట్ లో చేతులు ఎత్తేసిన ఒక అధికారి, మాకేం తెలియదు సార్, ముఖ్యమంత్రి గారు అన్నారు, వారు చెప్పినారు, మేము చేసినాం, ఇది నేను ఆల్ రికార్డ్ చెప్తున్నా అని చెప్పేసి ఘోష్ గారి ముందర అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. సో సింప్లీ నేను చెప్తా, మా మస్తు చెప్తా, కానీ ఆ అధికారులు ఆ రకంగా తప్పులు చేయాలని చెప్తే తప్పించుకుంటారు. ముఖ్యమంత్రి గారు, మంత్రులు కారు తప్పించుకోలేదు కూడా. సో ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం చాలా సిన్సియర్ గా రాష్ట్ర ప్రభుత్వానికి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, అక్కడ ఎన్ని లక్షల ఇల్లు కట్ట పశ్చిమ బెంగాల్, కేరళలో ఎందుకు ధన్యవాదాలు చెప్తా ఉన్నది కేరళ సర్కార్ బీజేపీకి. ఎంత రెసిప్రోకల్ గా ఇవ్వడం తీసుకోవడం సపోర్ట్. రైట్ అండి, థ్యాంక్ యూ. పార్టీల యొక్క రాజకీయాలు మధ్య తీసుకురాం మేము. రైట్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, కైలాష్ నేత గారు, థ్యాంక్ యూ అండి, కోటేశ్వరరావు గారు, దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.